మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ పాలనలో అంతా విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. మీ బకాయిలు మేమెందుకు చెల్లించాలనే విధంగా వైసీపీ పాలన సాగిందన్నారు. అన్ని అభివృద్ధి పనులు నిలిపివేశారని, విధ్వంసాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం ప్రవర్తించిన విధంగా తాము ప్రవర్తించడం లేదన్నారు. గత ప్రభుత్వం వదిలిపెట్టి పోయిన బకాయిలను విడతల వారీగా చెల్లిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం శాశ్వతమనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు మంత్రి నారా లోకేష్. ప్రభుత్వం శాశ్వతం, రాజకీయాలు ఎన్నికలకే పరిమితం అని ఇప్పటికైనా తెలుసుకోండి జగన్ రెడ్డి గారు అంటూ కామెంట్ చేశారు. ప్రభుత్వం మారినా అభివృద్ధి, సంక్షేమం కొనసాగించే ప్రజాస్వామ్య స్ఫూర్తిని వైసీపీ విధ్వంస పాలనతో బ్రేక్ చేశారని మండిపడ్డారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ గత ప్రభుత్వ బకాయిలు తామెందుకు చెల్లించాలి అంటూ మొండికేస్తారన్నారు. టీడీపీ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి పనులను నిలిపివేశారని, అంతేకాకుండా మరికొన్ని విధ్వంసం చేశారన్నారు. ఈ నిరంకుశ మనస్తత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మా విద్యాశాఖలో మీరు పెట్టి వెళ్ళిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 4,271 కోట్లు. ఇవి విడతల వారీగా చెల్లిస్తామని మాట ఇచ్చాను. ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 788 కోట్లు విడుదల చేసి మా ప్రభుత్వం తాజాగా 600 కోట్లు విడుదల చేసింది. త్వరలో మరో 400 కోట్లు విడుదల చేస్తాం అని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఆర్థిక భారంగా మారినా చివరి రూపాయి వరకు బకాయిలు చెల్లించడం, విద్యార్థుల తల్లిదండ్రులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా చేయడమే తమ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.